ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు, 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్య పిల్లలు కనలేదు. అప్పటికి గొడ్రాలుగా ఉంది. అప్పటికి కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. తండ్రిని వేడుకున్నారు. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక తండ్రి ఆయన ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన విన్నాడు. అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఒకనితో ఒకరు పెనుగులాడిరి. పిల్లలు కావాలని ఇస్సాకు దేవుణ్ణి అడిగితే ఇద్దరు పిల్లలను దేవుడు రిబ్కా గర్భంలో ఉంచాడు, పంపాడు. వీళ్ళిద్దరూ కడుపులో పెనుగులాడుతున్నారట. పెనుగులాడడం అంటే కుస్తీ. ఒక ఆయన ఏశావు, ఒక ఆయన యాకోబు. వీళ్ళిద్దరూ రిబ్కా గర్భంలో పెనుగులాడుతున్నారట, కుస్తీలు పడుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కుస్తీలు పట్టవలసిన అవసరత ఏమైనా ఉందా? అడిగి ఎవరికి ఇలాంటి విషయాలు తెలియవండి. ఎవరికి ఇలాంటి విషయాలు అర్థం కావు కూడా. ఏం కావాలని పోటీ పడుతున్నారు? ఏం చూడాలని పోటీ పడుతున్నారు? ఎక్కడికి బయటకు వెళ్ళి ఏం కార్యక్రమాలు జరిగించాలని పోటీ పడుతున్నారు? దేనికి ఇంతకీ పోటీ పడుతున్నారు ఇద్దరు లోపల? కిందకి వెళ్ళేసరికి దేవుడే చెప్తున్నాడు, అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను ఈ విషయం రిబ్కా ఆలోచించింది, ఏంటి కడుపులో వీళ్ళిద్దరు గందరగోళం చేస్తున్నారు అని. అప్పుడు రిబ్కా లోన వాళ్ళు కుస్తీలు పడుతుంటే ఒక బిడ్డను మోయటమే భారం అయితే గర్భవతిగా, ఈ గర్భంలో ఇద్దరు పెనుగులాడుతున్నారేంటి? ఎందుకు నేను చచ్చిపోతాను అనుకుంటుంది. ఏముంది? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకుని ఈ విషయం యెహోవాను అడుగ వెళ్ళెను. దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను దేవుడితో చెప్తుంది. ఎందుకంటే ఏ విషయమైనా దేవునికి తెలియచేయాలి. ఏ విషయమైనా, నీకు రోగమైనా, బాధలైనా, వేదనైనా, గర్భమైనా, చావైనా, ఏ విషయమైనా దేవునికి తెలియచేయాలి. లోకంలో ఎవరు అలా చేయరనుకోండి. పుట్టేసిన తర్వాత బయటకు వచ్చి పెరిగి లోకం కోసం బతుకుతున్నవారు లోకాన్ని అనుభవించడానికి ఏవేవో కావాలని దేవుణ్ణి అడుగుతారు.
గర్భవతులు దేవుణ్ణి ఏం అడుగుతారు? గర్భవతులు దేవుణ్ణి ఏం అడుగుతారు? మగపిల్ల కావాలంటే మగపిల్లాడ గురించి అడుగుతారు, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల గురించి అడుగుతారు. పుట్టిన తర్వాత వాళ్ళని లోకం కోసం పెంచుతారు. అంతే కదండి. పుట్టిన తర్వాత వాళ్ళని ఏ కాలేజీలో వేయాలి, ఏ డిగ్రీ చదివించాలి, ఏ డిగ్రీ చదివిస్తే గొప్ప ఉద్యోగాలు వస్తాయి, ఏ ఉద్యోగాల్లో జరిగితే ఎక్కువ డబ్బు వస్తుంది, ఇది కదండి తల్లిదండ్రుల ఆలోచనలు. ఆలోచించండి మీరు. గర్భవతులైన తల్లులు ఏమి ఆలోచిస్తారో, ఏమి చెప్పుకుంటారో దేవుడితో. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కనుక పెళ్లి చేయాలి కనుక గర్భవతులు అవుతారు కనుక పిల్లలు కంటారు కనుక చదివించుకుంటారు కనుక పెద్దవాళ్ళు. ఇది ఈ ఆలోచనలు తప్ప ఈరోజు భూమి మీద ఉన్న మనుష్యులలో తమ పిల్లల గురించి ఏం ఆలోచనలు కలిగి దేవుణ్ణి అడుగుతున్నారు? ఎలా అయితే చచ్చిపోతాన దేవుడా అంటుంది రెబ్కా దేవుడితోనే. అప్పుడు యెహోవా ఆమెకు సమాధానం ఇస్తున్నాడు. ఏమని? 2 జనములు నీ గర్భములో కలవు. అమ్మా, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టలేనన్ని ఉంటే అలాంటి 2 జనాంగాలు నీ గర్భంలో నుంచి బయటకు వస్తున్నాయి. భరించవా? భరించవా నువ్వు? రెండు జనపదములు కంటే నీ కడుపులో నుండి ప్రత్యేకముగా 2 వస్తాయి. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. ఒక జనపదము బలిష్టంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. నీకిద్దరు కొడుకులు అంటే వాళ్ళిద్దరి నుండి 2 జనాంగాలు. ఈ 2 జనాంగాల్లో ఒక జనాంగం పెద్దది, యాషావు యాకోబు. దేవుని పిల్లలారా, అబ్రహాముని కానీ ఇస్సాకును కానీ రెబెకా భర్తను కానీ వాళ్ళిద్దరితో దేవుడు చేసిన వాగ్దానం అదే. ఆదికాండం 22వ అధ్యాయంలో 17వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయంలో 17వ వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఏమంటుందో తెలుసా? నీవు నీకు ఒక్కడే అయ్యి ఉన్నా, నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని వెనుక తీయలేదు. నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇవ్వటానికి వెనుకాడలేదు గనుక ఈ కార్యమును చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి నీకు ఒకే ఒక కొడుకుని నేను నిన్ను అడిగాను. నువ్వు ఏమాత్రం అడ్డు చెప్పకుండా బలివ్వటానికి తీసుకొచ్చేసావు. ఎంత మంచి మనస్సయ్య అనేది. అంటే ఎంతమందిని దేవుడు తన గర్భము నుండి వచ్చిన పిల్లలను అడుగుతాడు అని మనం ప్రశ్నించుకుంటే అబ్రహాము గారిని మాత్రమే అడుగుతాడని మీరు అనుకుంటే పొరపాటు. అబ్రహాముకి గర్భఫలాన్ని ఇచ్చాడు, బహుమానం ఇచ్చాడు. ఆయనే ఇస్సాకు. ఇతన్ని అడిగితేనే బలివ్వటానికి ముందుకొచ్చాడు, అడ్డు చెప్పకుండా అబ్రహాము. అప్పుడు దేవుడు అంటున్నాడు,
ఈ కార్యము చేసినందున ఈ కార్యము నేను అడిగిన వెంటనే నీ బిడ్డను కాదనకుండా ఇవ్వటానికి, చంపటానికి కూడా కత్తిత్తవే. ఈ కార్యానికి నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అబ్రహాము. ఆకాశ నక్షత్రముల వలెను ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి సముద్ర తీరమున ఇసుక రేణువుల వలె నీ సంతానము నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసెదను. నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆ సంకల్పం నెరవేరాలి అంటే రిబ్కా అబ్రహాము కోడలు గర్భవతి అవ్వాలి. ఆమె గర్భవతి అయితే ఆమె గర్భాన్న 2 కొడుకులు పుట్టాలి. అందులో 2 జనపదాలు, 2 జనాంగాలు రాబోతున్నాయి. ఈ 2 జనాంగాల్లో చిన్నవాడి జనాంగం, యాకోబు జనాంగం గొప్పదైపోద్ది. దేవుని పిల్లలారా, ప్రతి గర్భవతిని, ప్రతి గర్భము చేసిన భర్తని, భార్యకు గర్భవతిని చేసిన భర్తని, తల్లిని తండ్రిని దేవుడు నీ గర్భఫలములు అడుగుతున్నాడు. నువ్వు ఎవరి కోసం కంటున్నావు? దేశాన్ని ఉద్ధరించటానికి కాదు, పిల్లలకు కనటం. లోకంలో ఉన్న పిచ్చి జ్ఞానాన్ని నేర్పించటానికి కాదు నువ్వు బిడ్డలను కనటం. ఉద్యోగాలు చేసి, డబ్బులు సంపాదించి, మేడల మిద్దెలు కట్టి విదేశాల్లో సెటిల్ అవ్వడానికి కాదు నువ్వు బిడ్డలను కనటం. నా కోసం కనాలి. పిల్లలు నాకు కావాలి, మీకు కావాలని పిల్లలు నేను ఇవ్వలేదు. మీకు పిల్లలు కావాలని కాదు నేను కోరుకున్నది, మీకు ఇచ్చిన పిల్లలను నాకు ఇవ్వాలని. అబ్రహాం ఇచ్చాడు. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. పిల్లలను కన్న తల్లిదండ్రులైన నిజమైన క్రైస్తవులారా, యేసు ప్రభువు పుట్టాడని నువ్వు సంతోషపడ్డానికి సిద్ధపడిపోతున్నారు చాలామంది. యేసు ప్రభువు పుట్టాడని నువ్వు సంతోషపడుతున్నావు. అంతేనా? అంతేనండి. క్రిస్టమస్ యేసు ప్రభువు మరే గర్భాన్ని ఎందుకు పుట్టాడు? తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చటానికి, లోక జ్ఞానాన్ని చదువుకోవటానికి కాదు, ఉద్యోగాలు చెయ్యటానికి కాదు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. యేసుప్రభు అంటాడు కదా, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నా తల్లిదండ్రులు నన్ను పెంచలేదు. నేను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఎన్నో మాటలు విన్నారు బైబిల్లో అవి. ఇక పౌలు గారు అంటున్నారు ఈ గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, తల్లి గర్భం నందు పడినది మొదలుకొని, పౌలు గారు చెప్తున్నారు, నేను నా తల్లి గర్భంలో పడ్డాను. ఎవరో పడేశారు. పడ్డాను అంటే అర్థం ఏంటి? నేను బోర్ల పడ్డాను, నేను రోడ్డున పడ్డాను, నేను చెట్టు నుండి పడ్డాను, నేను నూతులో పడ్డాను. పడ్డాను అనే పదానికి అర్థం ఏంటి? ఎవరో పడేశారు.
ఎవరు పడేశారు? దేవుడు. మీ ఆయన పడేయటం కాదు నీ గర్భంలో. మీసాలు తెప్పకండి మగాళ్ళు. మీరు పడేయలేదు మీ భార్యకి గర్భంలో బిడ్డల్ని. మీ వలన పడ్డారు అనుకోకండి. దేవుని వలన మీ ద్వారా పడ్డారు. అది కరెక్ట్ ఆన్సర్. దేవుని వలన మగవాళ్ళ గర్భాలలో పడితే వాళ్ళు భార్యను కూడినప్పుడు దేవుని వలన పడిన ఆ బిడ్డ తల్లి గర్భంలోకి వెళ్తుంది. నేను పిల్లల్ని కన్నాను మగాడిని అనుకో. అంటే పిల్లలు లేని వాళ్ళందరూ మగాళ్ళు గారా? వాళ్ళు మగాళ్ళే. మరి వాళ్ళకి ఇవ్వాలిగా, దేవుడు పడేయాలిగా. బిడ్డలు కనిన వారందరూ దేవుడు వేయగా పడినవారు. చక్కగా ఆలోచించండి. విడగొట్టి చెప్తున్నాను, చిన్నపిల్లలకి చెప్పినట్టు. సరిగ్గా పాఠాలు చెప్పకే బడిలో పిల్లలకి పాఠాలు అర్థం కావు. ఏదో వాళ్ళ టైం ముగించుకొని ఆ పాఠం చెప్పి పోతాడు అంతే టీచరు. అలాంటిది కాదు ఇక్కడ జరుగుతున్న విద్యాభ్యాసం. పెద్దలకి పిన్నలకి విడగొట్టి ఒకటికి 10 సార్లు విడగొట్టి చెప్పటానికి కారణం ఏంటో తెలుసా? మీకు అర్థం కావాలి. పౌలు అంటున్నాడు, తల్లి గర్భమునందు నేను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తల్లి గర్భంలో పడ్డాను, నన్ను ప్రత్యేకించాడు. దేనికి? పెళ్లి చేసుకోరా, పిల్లలకు అనరా, బడులు వేయరా, చదివించరా, గొప్ప ఉద్యోగాలు చేయించరా, విదేశాల్లో సెటిల్ చేయరా, నువ్వు అనాథ ఆశ్రమంలో చేరరా అని కాదు. అదే కదండి. నాలుగు 74 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చాలామందిని చూడండి అనాథాశ్రమాల్లో కనబడతారు. వెళ్ళి ఏరయ్యా నీ పిల్లలంటే, బాబు ఏం చెప్పమంటావు, మాట్లాడటం కూడా రాదు కదా వాళ్ళకి. వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయాడు భార్యను పిల్లలు తీసుకొని. మమ్మల్ని స్వదేశంలో అనాథాశ్రమంలో పడేశాడు, వృద్ధాశ్రమంలో పడేశాడు. నీకు మంచి పని జరిగింది అని పీడి సుందరరావు అంటాడు. నీకు అలాగే జరగాలి, నీ పెళ్ళి అలాగే జరగాలి. కళ్ళు నెత్తికొచ్చి, పొగరెక్కివై, ఒళ్ళు కొవ్వి, దేవుని మాటలు వినక, పనికిమాలిన ఏడలు అడ్వర్టైజ్మెంట్లు చూసి పిల్లల్ని ఐఏఎస్లు ఐపీఎస్లు చేసేద్దాం అనుకొని నీకు పీసు లేకుండా చేసుకుంటావు. అవునా? నన్ను దేవుడు ఏం చేశాడు? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచాడు. నువ్వెందుకు పుట్టావో తెలుసు నాయనా, నిన్నెందుకు తల్లి గర్భంలో పడేశానో తెలుసు నాయనా. అన్యజనులు, లోకములో దేవుడు తెలియని అన్య జనాంగాలు, వాళ్లకు నువ్వు తన కుమారుడైన క్రీస్తు యేసు త్యాగం, యేసును పంపటంలో దేవుని ఉద్దేశం అవన్నీ చెప్పాలి. క్రిస్మస్ పండుగ చేయటానికి కాదురా. నీ దీపాలు, నీ చెట్లు రేపుడుగా దిగిపోతారు పండగకే జనం.
ఇవాళ రాత్రి నుంచే సిద్ధపడిపోతారు చాలామంది. మనవాళ్ళు కూడా సామాన్యులు కదండి, ఇలా మెత్తగా ఉంటారు. కానీ హ్యాపీ క్రిస్టమస్. ఆయన పుట్టాడు హ్యాపీ, నిజమే. నువ్వు పుట్టావు అన్హ్యాపీ, చీడ, దరిద్రం, చండాలం. నీ చండాలం గురించి నువ్వు ఆలోచించవు. హ్యాపీ క్రిస్టమస్. సంతోషపడుతున్నావా? ఏం చేస్తావు? తాగుతావు, గొంతుమయ్య తింటావు, కొండలాగా కడుపు పెంచుతావు, దున్నపోతలా మంచం మీద పడుకుంటావు. అయిపోయింది పండగ. ఎవడి దగ్గర ఏమి నొక్కేద్దాము, ఎన్ని అబద్ధాలు ఆడదాము, ఎంతమందిని మోసం చేద్దాము. ఇదేనా మాయ? హ్యాపీ క్రిస్టమస్ ఎందుకు వచ్చింది? యేసు ఎందుకు పుట్టాడో నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసు ఎందుకు పుట్టాడో నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. పౌలు ఎందుకు పుట్టాడు? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించి తన కృపచేత నేను పుట్టిన తర్వాత పిలిచి అన్యజనులకెళ్ళి తండ్రి యేసుక్రీస్తును లోకానికి ఎందుకు పంపాడో, ఆయన ఎందుకు పుట్టాడో, ఎందుకు చచ్చిపోయాడో, ఈ మధ్య జీవితకాలంలో ఆయన ఏవి చేశాడో, ఎవరి పనిలో ఉన్నాడో అవి చెప్పమని. సువార్త ఇర్మియా గారితో అంటున్నాడు. ఇర్మియా గారితో 1వ అధ్యాయం 5వ వచనం ఇర్మియా గారు అంటున్నారు. ఇర్మియా గారితో చెప్తున్నాడు దేవుడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. అంటే తండ్రి గర్భంలో నుండి శుక్ర కణము తల్లి అండం దగ్గరికి వెళ్ళలేదు. అది దాని అర్థం, సైంటిఫిక్ పాయింట్ అది. తండ్రి గర్భంలో నుండి శుక్ర కణాలు తల్లి గర్భంలో ఉన్న అండాశయాన్ని కలవటానికి వెళ్ళలేదు. అంటే అమ్మకు అండం విడుదలవ్వాలి, తండ్రికి శుక్ర కణం విడుదలవ్వాలి. ఇవన్నీ మీరేం చేయలేరు. తండ్రిలో నుంచి రావాలన్నా, తల్లిలో నుంచి రావాలన్నా తండ్రి కూర్చోవాలి మీ ఇద్దరి దగ్గర, డాక్టర్ గారు కాదు. వచ్చిన కణాలని, వచ్చిన అండాన్ని తీసి టెస్ట్ ట్యూబ్లో నిన్ను బేబీని చేయటం కాదు. వాళ్ళు బేబీలు అవ్వడానికే వస్తున్నారు. తండ్రి తల్లి గర్భంలో నిన్ను రూపించాలనుకుంటే నువ్వెక్కడ రూపిస్తున్నావు బాడీని? టెస్ట్ ట్యూబ్లోను. ఈ మధ్యన కొత్త పేరు వచ్చింది దానికి, సరోగతి. సినిమా యాక్టర్లు వాళ్ళ గ్లామర్ పోద్దని అండాన్ని తీసి తన భర్త శుక్రకణంతో కలిపి ఈ సరోగతి అనే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నారు. ఎందుకంటే తల్లి గ్లామర్ పోద్దట. పాలివ్వని తల్లులు ఉన్నారు, గర్భధారణ జరిగించుకోలేని తల్లులు ఉన్నారు. ఎవరండి వీళ్ళు? వీళ్ళకి ఏమైనా మతి చెడిందా? ఎక్కడ రూపించాలన్నాడు దేవుడు? బైబిల్లో ఎక్కడ రూపం పొందాలని నీకు రాశాడు? ఆమె క్షమించండి, గర్భములో 21:5 గర్భములో నేను నిన్ను రూపిస్తాను అని దేవుడంటే, నువ్వు ఏమీ రూపించొద్దు, మేము రూపించుకుంటాము. వాళ్ళందరికీ ఒక అడ్వాన్స్ హెచ్చరికిస్తున్నానండి. వాళ్ళు పుట్టి ఎంతవరకు బ్రతుకుతారో నీకు తెలీదు, డ్యామేజ్ అయిపోతారు వాళ్ళు. జ్యోతిష్కులకి ఏం తెలుసు? పాడు,
పాడుగాళ్ళు, వాళ్ళంతా మోసగాళ్ళు. డాక్టర్లకేం తెలుసు, వాళ్ళు పెద్దవాళ్ళే బ్రతికి బట్ట కడతారని. తెలివి తక్కువ వాళ్ళు సరోగతి కార్యక్రమాన్ని జరిగించి తెలివి తక్కువ వాళ్ళని హెచ్చరిస్తున్నాను. డాలి అని గొర్రె పిల్లను పుట్టించారు. దాని తీరి పేరు ఏం పేరు? క్లోనింగ్. సింహగర్జన చదవండి. వీళ్ళందరికీ మెదడు కరిగిపోయే మాటలు రాశాను. అమ్మ గొర్రెపిల్ల పుట్టింది, గొర్రెపిల్ల పుట్టింది, గొర్రెపిల్ల పుట్టిందని ప్రపంచం అంతా ఎగిరి గంతులు వేసేసారండి. అంటే బయటికి తీసుకెళ్ళిపోయారు వీటిల్ని. గొర్రెపిల్ల చచ్చిపోయింది. ఇది వాళ్ళకి పాఠం. ఫెయిల్యూర్ ఆఫ్ ది క్లోనింగ్. ఇప్పుడు సరోగతి మనుషుల మధ్య జరిగిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో క్లోనింగ్ మనుషుల మధ్య కూడా జరిగించారు. వాళ్ళు జైలుకు పోయారు. వాళ్ళు జైలుకు పోయారు. ఏ దేశస్థుడు జైలుకు పోయాడు, ఎంతకాలం జైలు పడింది, ఎలా ఫెయిల్యూర్ అయ్యారు. సింహగర్జన ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో ఉంది. ప్రపంచ బుద్ధిహీనులకు బుద్ధి కలగాలని రాశాను ఆ పుస్తకం. సకల శాస్త్రాలకు అధిగమించినది బైబుల్ అనే టైటిల్ పెట్టి రాశాను ఆ పుస్తకాన్ని. చాలా పెద్ద పుస్తకం, ఒకసారి చదివి చూడండి. సరోగతి చివరికి అధోగతి పాలవుతుంది. సినిమా యాక్టర్లలారా అందరికీ హెచ్చరిస్తున్నాను, మీ సోకులు మీ అందాలు పాడైపోతాయని మీ పిల్లలకు పాలియక, మీ పిల్లలకు గర్భం ఇవ్వక మీరు బయటికి తీసి పెంచాలనుకుంటే పోతారర్రా వాళ్ళు పోతారు. చెప్పండి, పర్లేదు, ఇది యూట్యూబ్లో పెట్టండి, పర్వాలేదు, యూట్యూబ్లో పెట్టండి, దీన్ని యూట్యూబ్లో పెట్టండి. తప్పు చేస్తున్నారు. ఏమన్నాడు ఇర్మియా? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, పుడితే గాని మొహం చూస్తే గాని తెలియని అభాగ్యులు మీరు. పుట్టకుండానే గర్భంలోకి రాక ముందే ఎరిగిన తండ్రి ఆయన. ఆయనకి మీకు తేడా లేదా? నరమాతృలు. యెషయా గారు ఏమంటున్నారో చూద్దామా? ఇదైతే క్రిస్మస్ సందేశం అనుకోకండి, ఇచ్చే చాలా ఉంటాయి. రేపు అక్కడికి వెళ్ళిపోండి. క్రిస్మస్ సందేశాలు వినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈవేళ ఇస్తారు సందేశం, రేపు ఇస్తారు, ఈవేళ రాత్రికి కూడా కావలిస్తే ఇస్తారు. పెద్ద పెద్ద కేకలు, డప్పులు, డోళ్ళు వాయించుకొని ఆయనేమో 2000 సంవత్సరాల క్రితం పుడితే నువ్వేట్రా ఇప్పుడు డప్పులు వాయిస్తున్నావు? పుడితే డప్పులు, నువ్వు చస్తే డప్పులు. పుట్టినా డప్పులే, దేవుడు పుట్టినా డప్పులే, నువ్వు చచ్చినా డప్పులే. ఈ మోత లేకపోతే నీకు ఊరేగింపుగా తీసుకెళ్ళడం అవదు. యెషయా గారు 49వ అధ్యాయం 1వ వచనం. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. నన్ను పిలిచాడండి. నేను ఎందుకు పుట్టానంటే ఆయన పిలుస్తాడని పుట్టాను. మీరందరూ ఎందుకు పుట్టారు చెప్పండి? పాపం మీకు తెలియదు కదా, నాకు తెలుసు కదా, మీకు తెలియదు పాపం. ఎందుకంటే
మీకు చిన్ననాటి నుండి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ప్రపంచంలో లేరండి. ఏ దేశంలోనూ లేరండి. నిజంగా చెప్తున్నానండి, ఏ దేశంలోనూ లేరు. ఈ పుట్టుక చావుల వెనకున్న ఆంతర్యాలు ఎరుగక, ఒరే కిందటి జన్మలో చేసిన దానికి జన్మలో అనుభవిస్తున్నావురా. ఏం చేశాడు కిందటి జన్మలో? అంత గుర్తుందా నీకు? నువ్వు ఎలా పుట్టావో పుట్టినప్పుడు మీ అమ్మ నీకు తెలీదు. ఇప్పుడు నా మునుమానవరాలు పుట్టింది, నన్ను ఎవడరాయుడని చూస్తుంటుంది అంతే. వాళ్ళ అమ్మని అలాగే చూస్తుంది, వాళ్ళ నాన్నని అలాగే చూస్తుంది, వాళ్ళ తాతని అలాగే చూస్తుంది. కొంచెం నెలలు గడిచాక కొంచెం నిదానిస్తుందండి, వీడు మాటి మాటికి నాకు కనబడుతున్నాడని. అప్పుడు వెనకాతల నుంచి ట్రాన్స్లేషన్ ఉంటుంది. తాత, అలా ఈ తాత పేత తాత పేత వినబడుతుంటే తాత అంటది. నీ పుట్టుకే నీకు తెలీదే. పుట్టిన తర్వాత వాడేదో అనుభవిస్తుంటే ఈ గర్భదరిద్రుడైన జ్యోతిష్యుడికి ఈడు అరిచేయి ఇచ్చి ఆ మడతలు చూసి ఆ గీతలు చూసి ముసలైపోతే చాలా మడతలు ఉన్నాయి నాకు, ఆ మడతలన్నిటికీ రేఖలు చెప్తావా నువ్వు? ఓరే దరిద్రుడా! అన్ని ముడతలకి రేఖలే అంటే నీకు ఏది రేఖ పుడితే రేఖ చెప్తావు మాకు. ఎందుకంటే నీ కళ్ళన్నీ మా జోబీ మీదే ఉంటాయిరా. నీ రేఖ నువ్వు తొందరగా అయిపోతావు, నువ్వు చెప్పలేము మరి క్షణం తర్వాత అంటే డబ్బులు ఇవ్వకుండా పరిగెట్టి పారిపోతా డాక్టర్ దగ్గరికి, ఎందుకు చచ్చిపోతాను అని. ఎవడు అలా చెప్పడు. సూర్యుడు అక్కడ ఉండాలి, నక్షత్రం ఎక్కడ ఉండాలి, చంద్రుడు ఎక్కడ ఉండాలి, గ్రహాలు అక్కడ ఉండాలి. ఈడు చెప్తాడే ఎక్కడుండాలో. ఈడెక్కడున్నాడో ఈడికే తెలియదు. వీడి బతుకు చెడి, చదువు రాక. ఈ జ్యోతిష్ పండితులు బ్రతుకులు చెప్తున్నానండి, జ్యోతిష్యుల బ్రతుకులు. వీడు పుట్టినప్పుడు వీడికి చదువు సాము లేదు. మంత్రగాల దగ్గర చేరుతారు. అంటే వీడికంటే ముందు పుట్టిన దుర్మార్గులు గురువులు, వాళ్ళ దగ్గర చెత్తా చెదారం నేర్చుకుంటాడు. వీడంతే ఒక చెట్టు కింద పులితోలు వేస్తాడు, ఆ పులితోలు మీద కమండలంతో కూర్చుంటాడు. భవిష్యత్తు చెప్తానంటాడు, మీ జాతకాలు చూపబడతాయంటాడు, మీ రాశులు చూపబడతాయంటాడు, మీ చక్రాలు, నీది ఏ రాశి, సింహరాశి కన్యరాశి, నీ మొఖం రాశి రా వెధవా, నీ మొహం రాశి ఆకాశంలో కనబడితే ఆ రాశులు నాకు లింకెడతావేటరా? ఆచారాలు. యెషయా అంటున్నాడు, నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. యెహోవా నన్ను. యెషయా 49 దానానా 49 అధ్యాయం 1 వచ్చిన అంటారా? నా పని మీద పుట్టావు. రవి రా, అనసూయ రా. ఎవరు పిలుస్తున్నారు అనుకోకు, దేవుడు. నువ్వు పుట్టగానే పిలిచాడు, నీకు సరిగా వినబడలేదు. ఎప్పటి వరకు నీకు వినపడతాయో చెప్పమంటారు రహస్యం? మీరు కడుపులో ఉన్నంత వరకు వినపడతాయి. మీరు కడుపులో ఉన్నంత వరకు వినబడతాయి. ఈ మధ్యనే బయట శబ్దాలు గర్భంలో ఉన్న పిల్లలు వింటారు అని, కానీ అది తప్పు. ఏ శబ్దాలు వింటారు? దేవుని నుండి వచ్చిన శబ్దాలు మాత్రమే వింటారు వాళ్ళు. నీ కర్మ కొద్దీ దయ్యం శబ్దాలు వినిపిస్తున్నావు అనుకోవాడికి, అయ్యే పడతాయి. కడుపుతో ఉన్నప్పుడు బూతులు తిట్టుకొని భార్యని శతకొట్టేస్తున్నాడు అనుకోండి, భర్త మూత తీరి. గర్భవతి అయిందనుకోండి, అప్పుడు పడాల్ టపాల్ అని వినబడుతుంటాయి. ఏంటి బయట దీపావళి జరుగుతున్నట్టు ఉతుకుతున్నాడు వాళ్ళ అమ్మని. దేవుని మాటలు వినబడతాయా నీకు?
ఒకసారి మీకు చెప్పాను, మరియ గర్భవతిగా యోహాను తల్లి అయిన ఎలీసబెత్ ఎవరు ఎలీసబెత్ ఎలీసబెత్ దగ్గరికి వచ్చేటప్పుడు లూకాసు వార్త 1:41 ముగిస్తాను. ఎలీసబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలీసబెతు మరియ చెప్పిన వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. లూకా 1:41 నుంచి 41, 44. ఇదిగో పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు దేవుని గురించిన కార్యక్రమాలు మాటలు వింటారు. బాగా మీరు గర్భవతులయ్యారా? దేవుని మాటలు వినిపించాలా? కుమారుడు చందు చచ్చిపోయాడా? వాడు ఆవిడ పెద్దోడు ఉన్నాడే, వాడు గర్భంలో ఉన్నప్పుడు అలాగ పాటలు, దేవుని పాటలు, టీవీ వేసిన మాటలు, వాళ్ళమ్మ పక్కన టీవీ పక్కన మంచం వేసుకొని గర్భవతిగా పడుకొని ఆ మాటలు కూర్చొని ఆ మాటలు ఆ గర్భంలో ఉన్న శిశువుకు వినబడేటట్టు చేసేదండి. మన చందు భార్య అండి, చిన్నదివ్య, నా కూతురండి. ఇప్పుడు నాకు మును మనవరాలను ఇచ్చిందే నా మనవరాలు, ఆవిడంతేనండి. చాలామంది నా పిల్లలలో చాలామంది గర్భవతులైన వాళ్ళు సెల్ల కానీ టేప్ రికార్డర్లు కానీ రేడియోలు వేసి ఆ కడుపు మీద పెడతారండి. మరియ రాగానే వందన వచనం చెప్పగానే ఎలిజబెత్ గర్భవతి, బాప్తిస్మ యోహాను కడుపులో ఉన్నాడండి. ఆయన ఏం చేస్తున్నాడటండి? శిశువు గంతులు వేశాను. ఏం చూశాడని గంతులు వేశాడు? అమ్మో యేసు వచ్చేస్తున్నాడు అనమాట. యేసు కూడా వచ్చేసాడు అనమాట తల్లి గర్భంలోకి. యేసు కూడా తల్లి గర్భంలోకి వచ్చేసాడనమాట. యేసు కూడా మరీ గర్భంలోకి వచ్చేసాడనమాట. నేను వచ్చాను మా అమ్మ గర్భంలోకి, ఎలిజబెత్ గర్భంలోకి. అదండి గంతులు అంటే. దేనికి గంతులు వేస్తారు? ఊరకే ఎవరైనా గంతులు వేస్తారండి? మెంట్లో వేస్తారు కానీ గంతులు. నిన్న ఒక ఆడదేసింది కదండి గంతులు, యేసు నా భర్త, ఆస్తి నాదని. ఇక్కడ పిచ్చోళ్ళు గంతులు వేస్తారండి. బయటకు వచ్చిన గంతులు ఇవి. లోపల గంతులు వేసాడట. ఏమండి ఇవన్నీ బైబిల్లో చూపిస్తున్నారు. మాకు దృశ్య రూపకం ఏమైనా ఉంటే చూపించండి అని అడగాలనుకుంటున్నారా మీరు? మీకు దృశ్య రూపం కూడా చూపిస్తాను. ఇప్పుడు గర్భంలో ఉందా బిడ్డ? లైట్స్ ఆఫ్ అండ్ ప్లే ద బిట్. ఆ కడుపు మీద చూడండి సెల్ ఉంది. తల్లి గర్భవతి పడుకుంది, నైటీ వేసుకుంది, నైటీయో బెడ్షీటో కప్పుకుంది. ఆ కడుపు కదలికలు గమనించండి. బొమ్మ పెద్ద చేనైనా చిన్నది పెద్ద చే చూద్దాం. అలా చూడండి. ఇప్పుడు ఆ కడుపు కదలికలు. జాన్సన్ గారి పాటలు వినబడుతున్నాయండి. ఉన్నవాడని దేవునికి పేరుంది తెలుసా? కోట్ల మంది దూతలున్నా, ఎంత సేవ చేస్తున్నా, నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా? పాపం ఎంత చేస్తున్నా, నువ్వు దూరమైపోతున్నా, యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా? తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. నమ్ముతారండి? మీ పిల్లలకి అలాంటి పాటలు వినిపిస్తారా? ఎల్లారి ఈశ్వరి పాటలు, జ్యోతిలక్ష్మి డ్యాన్స్ పాటలు,
ఆడందుకే బయటకు వచ్చి గెద్దెత్తుంటాడు చిన్నప్పటి నుంచినే. వినపడిందంటారా బేబీకి లోపల? జాన్సన్ పాప చచ్చిపోయాడండి ఆ పాట కట్టి. వాడు వెళ్ళిపోయాడండి. వాడి పాట, ఆ పాటలోని దేవుని మాటలు ఆ గర్భంలో శిశువు గంతులు వేస్తున్నాడు. ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. నీ శుభవచనము నా చెవిన పడగానే అమ్మా మరియా, నీ శుభవచనం నా చెవిని పడగానే ఎలిజబెత్ అంటుంది, నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేశాను. బైబిల్ చదవండి. పిడి సుందరు అబద్ధాలు చెప్పడు, మాయలు చెప్పడు, మోసాలు చేయడు, దగా చేయడు. కట్టే కొట్టే తెచ్చే, వస్తావా రా చూసుకుందాం, లేదా పో. ఈజ్ ఎ ఛాలెంజర్. ఎనీ డాక్టర్, ఎనీ సైంటిస్ట్, ఎనీ ఇంటలెక్చువల్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అరౌండ్ ది వరల్డ్, ఎనీ కంట్రీ, ఎప్పుడు 74 years ఇంకా సింహం గర్జిస్తూనే ఉంది. బైబిల్లో ఉన్నది తప్పంటావురా? ఈరోజు తెలుసుకున్నారా? ఈ శాస్త్రాలు ఈరోజు తెలుసుకున్నాయి. ఇవన్నీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన దివ్య గ్రంథంలోని మాటలు మీరు వింటున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మన పిల్లలు చూడండి ఎలా పాడుతున్నారు. ఒక్కసారి లైట్స్ ఆఫ్ అండ్ ప్లే ద బిట్. బయటకు వచ్చేసారు పిల్లలు. గర్భంలో ఉన్నప్పుడు తల్లులు పాటలు వినిపించారు వాళ్ళకి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఎలా నిదానించి చూస్తున్నాడో చూసారా? జాన్సన్ గారు కడుపులో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే బయటకు వచ్చి ఆ వయసు నుంచి వాళ్ళని జాగ్రత్తగా పెంచితే యెషయా అవుతాడు, ఇర్మియా అవుతాడు, పౌలు అవుతాడు, అందరికంటే చివరివాడైన పిడి సుందర్రావు అవుతాడు. లేదా మైకిల్ జాక్సన్ అవుతాడు. ముక్కుపోయి, బొగ్గలు పోయి, ఎండిపోయి గోతికిపోతాడు. ఓకేనా? బాగుందా క్రిస్మస్ సందేశం? గాడ్ బ్లెస్ యూ.